లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా అసాధారణ ఫలితాలు సాధించటం కొరకు అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. 2 కుందేలుని వెంటాడితే మీరు దేనిని పట్టుకోలేరు. ఒక రష్యన్ సామెత. పోస్టల్ స్టాంప్‌లాగా ఉండండి. గమ్యం చేరేదాకే ఒకే దాన్ని అంటిపెట్టుకొని ఉండండి. ప్రతి ఒక్కరికి రోజులో ఉన్న గంటలు ఒకటే కదా! కానీ కొందరు మిగతా వారికంటే ఎక్కువ సాధిస్తారు. ఎందుకు? ఎలా? వారు ఎక్కువ పని ఎలా చేస్తారు? ఎక్కువ ఎలా సాధిస్తారు? ఎక్కువ ఎలా సంపాదిస్తారు? దానికి సమాధానం అతి ముఖ్యమైన పనులు చేయటమే వారి ముఖ్యమైన పనిగా పెట్టుకుంటారు. మీరు చేయవలసిన పనులలో మీరు చేయవలసిన పని మాత్రమే చేయటం. అన్ని పనులు ముఖ్యం కావని తెలుసుకోవటం. అతి ముఖ్యమైన విషయాలు గుర్తించడమే ఇక్కడ కీలకం. మీ శక్తి, సమయం పరిమితమై ఉన్నాయి. అన్ని పనులు ఒకేసారి చేయాలనుకోవటం వల్ల గడువు తేదీ దాటిపోవటం, ఫలితాలు నిరాశాజనకం, విపరీతమైన ఒత్తిడి, నిద్రలేమి, ఆహార లోపం మొదలైన వాటిలో చిక్కుకుపోతాం. అన్నిటికంటే ముఖ్యమైన పనులు అనవసరమైన పనుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండకూడదు. అత్యంత ముఖ్యమైన పనితో రోజు గడపండి. అన్నిటికన్నా ముఖ్యమైన పని చేయటమే అన్నిటికంటే ముఖ్యమైన పని. మీరు 2 పనులు ఏకకాలంలో చేయవచ్చు, కానీ రెండింటి మీద ఒకేసారి పూర్తిగా ధ్యాస పెట్టలేరు. అందుకని ముఖ్యమైన ఒకే పని మీద దృష్టి పెట్టండి. అలవాటు చేసుకోవటం మొదట్లో కొంచెం కష్టం అనిపిస్తుంది. కాలక్రమేణా ఆ అలవాటు ఆచరణ సులువవుతూ ఉంటుంది. అలవాట్లు ఆదిలో కంటే తర్వాత కాలంలో అనుసరించడం పోను పోను తేలికవుతూ ఉంటుంది. అలవాటైన తర్వాత కష్టమైన పని సులువవుతుంది. ఒక కొత్త అలవాటు చేసుకోవటానికి సగటున 66 రోజులు అవసరమని ఫలితాలలో తేలింది. అసామాన్యమైన ఫలితాలు సాధించాలంటే కొన్ని పనులు చేయకుండా విడిచిపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. అసాధారణమైన ఫలితాలు సాధించాలంటే మీకు అత్యంత ముఖ్యమైన విషయం ఏదో ఎంచుకోవాలి. దాని మీద తగిన సమయం వెచ్చించాలి. జీవనంలో సమతూకం ఉండేటట్లు చూడండి. ముఖ్యమైన పనులు ముందర చేయండి. సమయం దొరికినప్పుడు మిగిలిన పనులు చేపట్టండి. అసాధారణ జీవితం అంటే సమతూకం, సాహసం. ఘనమైన విజయాలు సాధించాలని బయలుదేరినప్పుడు ఆ పయనంలో మీరు ఎదుగుతారని గ్రహించటం ముఖ్యం. దూరాన్నించి మహాపర్వతంలా కనిపించిన పని చేరువయ్యేసరికి చిన్న గుట్టలా కనిపిస్తుంది. పెద్ద పనుల అనుభవంతో మీరు పెద్దవారు అవుతారు. ఘనమైన జీవనం కొనసాగించాలంటే మీరు ఘనమైన ఆలోచనలు చేయాలి. మొదలు పెట్టడమే పురోగమించటానికి రహస్యం. అసామాన్యమైన జీవనం కలగన్నవారు అందుకు అసామాన్యమైన మార్గం అనుసరించక తప్పదని గ్రహించాలి. మీకు ఏది ముఖ్యమో తెలుసుకోవటం, దానిని సాధించడానికి అనుదినము చర్యలు చేపట్టడమే అసాధారణ ఫలితాలకు మందు. మీ జీవితంలో నిర్దిష్టమైన ధ్యేయం ఉంటే కర్తవ్యం స్పష్టమవుతుంది. అప్పుడు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తద్వారా నిర్ణయాలు వేగం పుంజుకుంటాయి. ఒక ధ్యేయంతో జీవిస్తే మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. ప్రాధాన్యత ప్రకారం జీవిస్తే అక్కడికి చేరడానికి ఏం చేయాలో తెలుస్తుంది. మీరు ఎక్కడికైనా ఒక లక్ష్యంతో బయలుదేరితే అప్పుడు మీరు చేసి తీరవలసిన ఒక పని ఉంటుంది. అదే మిమ్మల్ని మీ గమ్యానికి చేరుస్తుంది. అత్యంత ఉత్పాదకులైన వ్యక్తులు తమ సహజ శక్తి సామర్థ్యాలతో రాజీపడరు. తమకు సాధ్యమైనదంతా చేసిన తర్వాత మరింత సాధించే ప్రయత్నంలో వారు కొత్త మార్గాల కోసం, కొత్త పద్ధతుల కోసం అన్వేషిస్తారు. మీరు చేయబోయే పనులకు మీరు హద్దులు ఏర్పరచుకోకూడదు. జీవితంలో పురోగతి సాధించాలంటే కొత్త భావాలకు, కొత్త మార్గాలకు మీరు ఆహ్వానం పలకాలి. భిన్నమైన ఫలితాలు సాధించాలంటే విభిన్న మార్గాలు అనుసరించాలి. మీరు చేసే కృషికి మీరు పొందే ఫలితానికి అవినాభావ సంబంధం ఉంది. మన చర్యలు ఫలితాలను నిర్ణయిస్తాయి. ఫలితాలు తర్వాత కార్యక్రమం సూచిస్తాయి. మీరు చేస్తున్న పనికి మీరే బాధ్యత వహించాలి అని అంగీకరించటమే మీ విజయానికి బాట. బాధ్యతాయుత వ్యక్తులు సమస్యలతో పోరాడి ముందుకు సాగుతారు. మనం ఆశిస్తున్నది సాధారణ ఫలితాలు కావని, మనం అసాధారణ ఫలితాలు ఆశిస్తున్నామని గుర్తుంచుకోండి. మీ జీవితంలో ఒక ధ్యేయం ఉన్నప్పుడు, మీకు మీ ప్రాధాన్యతలు తెలిసినప్పుడు, ప్రధాన విషయాలలో ఉన్నతమైన ఉత్పాదన సాధించినప్పుడు మీ జీవితానికి అర్థం కలుగుతుంది. అసాధారణ ఫలితాలు సాధ్యమవుతాయి.
గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.